హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జయపాదు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే మా ఊరికి వచ్చానండి. ఈరోజు చిన్న ఫంక్షన్ ఉండే, దానికోసం స్పెషల్గా వచ్చాను. మా ఇల్లు, మా చుట్టూ వాతావరణం, ఇంటి చుట్టూ వాతావరణం చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. మార్నింగ్ 7 అవుతుంది. ఇంకా వాకిలి కూడా అయితే స్టార్ట్ చేసింది మా పిన్ని. ఇక స్టార్ట్, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి. ఇక స్టార్ట్ చేస్తున్నారు. ఇక మా బాబాయ్ అయితే మా కోసం, అందరి కోసం టీ చేస్తున్నారండి. చూడండి, ఇంక మా పిన్ని వెయిటింగ్లో ఉంది. ఎప్పుడు పోస్తాడా మా బాబాయ్ అని చెప్పేసి వెయిట్ చేస్తుంది. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ముచ్చట్లు పెట్టే వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు, కూర్చునే వాళ్ళు కూర్చున్నారు. ఇంకో ఇది మా ఇల్లు అండి, మా ఊరు. బాదం చెట్టు, అంత ఏజ్ అయినా మా నాన్నమ్మ అయితే అంట్లో తోముతుంది. చూడండి కూర్చొని, చాలా స్ట్రాంగ్ మా నాన్నమ్మ అయితే. నీళ్ళు రావట్లేదంట మా నాన్నమ్మకు, అంట్లు తోముతున్నది. ఏం చేస్తున్నారు సార్ మీరు? కళ్ళుకు పోదామని బాటిల్ ఏరుకుంటున్నా. కళ్ళు కూడా తాగుతావా నువ్వు? చూసినావా అండి, కళ్ళు తాగటానికి పోతున్నారట. నువ్వెక్కడికి పోతున్నావురా? అగో మా చెల్లి వీడియో తీస్తుంటే బాగా వద్దంటుంది. మా చెల్లి సిగ్గైతుందండి మా చెల్లికి. అగో మా పెద్ద మమ్మీ అయితే తప్పించుకొని పోతుంది. ఇక ఇది మా మమ్మీ వాళ్ళు అప్పుడు కట్టిన ఇల్లు అండి, పాత ఇల్లు ఇది. మా బాబాయ్ వాళ్ళది ఇప్పుడు ఇది. అగో మా చిన్న తాతయ్యని హాయ్ చెప్పు మా యూట్యూబర్ ఫ్రెండ్స్కి. ఇట్లా హాయ్ చెప్పు తాత. అగో మా చిన్న నానమ్మ. ఇంకో మా అత్తలేమో చేస్తున్నారు పొద్దున్నే. అగో బ్రష్ కూడా వేసుకోలేదు ఇంకా. ఏమత్తా, నువ్వేం చేస్తున్నావు? బ్యాంగిల్స్ ఇస్తున్నావా? ఓకే, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి. అగో మా చెల్లె అయితే ఇంకా లేవలేదు. మార్నింగ్ 7:30 అవుతుంది. మంచిగా పడుకొని ఉంది రిలాక్స్గా. మా మమ్మీ వాళ్ళు కట్టించిన ఇల్లు అని చెప్పాను కదండి, ఇది అప్పుడు. ఇంకా కొంచెం మా బాబాయ్ వాళ్ళు చేయించుకున్నారు వరకు. అప్పుడు వేరే లెక్క ఉండే, మేము చిన్నగా ఉండే అండి, అప్పుడు ఎక్కువ రోజులు ఉండే. మా పిన్ని హాయ్ ఫ్రెండ్స్. మా ఇంకో బాబాయ్ ఇతను. మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు బాబాయ్. మా యూట్యూబ్ ఫ్రెండ్స్ మొత్తం మా డాడీ వాళ్ళు 5 మెంబర్స్ అండి. ఒక పెద్ద డాడీ, 3 బాబాయిలు, మా డాడీ, మొత్తం 5 మెంబర్స్. చాలా పెద్ద ఫ్యామిలీ మాది. మా తాతయ్య అయితే బ్రష్ చేసుకుంటున్నాడు. తనకి 85 ఇయర్స్ ఉన్నాయంట. కానీ ఎంత కాళ్ళ మీద ఎలా కూర్చున్నాడు చూడండి. మనం ఈ జనరేషన్లో కూర్చోగలుగుతాము అసలు? అగో టీ అవుతుంది, అందరు తాగుతున్నారు. ఇంకా నేను కూడా తాగుతాను నెక్స్ట్. నాకేనా బాబాయ్ టీ? అగ్గో ఇచ్చేసిండు మా బాబాయ్ టీ నాకు. మా సిస్టర్ బర్త్డే అండి, మా చిన్న బాబాయ్ కూతురి. తనే నైట్ కట్ చేసిన కేకు. సో చాలామంది పడుకొని ఉన్నారు, ఆ టైంలో ఇవ్వలేకపోయింది. అందుకోసం మళ్ళీ మార్నింగ్ లేసి అందరికి పిల్లలకి ఇస్తూ ఉంది తను. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఎవరి పనులలో వాళ్ళు ఉండి కూర్చున్నారు. ఎవరి మాటలలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మా నాన్నమ్మ కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటుంది, ఒక్క కాడ కూర్చోదండి. తనైతే ఎప్పుడు తిరగాలనే చూస్తుంటుంది. ఎంతో ఓపికను మా నాన్నమ్మకైతే. ఊర్లో ఇలా అందరం ఎంజాయ్ చేస్తూ అందరు కలిస్తే ఆ ఎంజాయ్మెంట్సే వేరే కదండి. అది ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆ ఎంజాయ్మెంట్స్. మా తమ్ముడు చిన్నబాబాయ్ కొడుకే వాడు కూడా.
మా ఊరైతే ఇది జనగాం దగ్గరలో ఉంటుందండి. మాకు ఒక హైదరాబాద్ నుంచి 3 hours పడుతుంది. మా ఊర్లో అమ్మమ్మ ఆమె ముచ్చట్లు పెడతా ఉంది మా తాతయ్యతో. మా మరిది వాళ్ళు కళ్ళు తాగుతున్నారంట. కార్తీక్ ఏం చేస్తున్నావు? కళ్ళు తెల్లగలు తాగుతున్నాం. ఒకటి తాగండి. తెల్లగలు తాగుతున్నావా? బాగుంటుందా? చికెన్ మటన్ ఇవన్నీ పోతాయి అన్న. ఒకటి అవునా? చికెన్ తింటే వేడి పైల్స్ అయితే చూసిన పైల్స్ కూడా పోతాయి. తాగనంటే తాగరాదు పాపం. కార్తీక్ అంతగానంగా చెప్తుంటే ఒక గ్లాస్ కే మా పిల్లలకి ఎక్కిందండి. అయ్యో, అంత పవర్ఫుల్ కళ్ళు. చాలా. మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసిన. ఏం పోతాయి? స్టోన్స్ పోతాయా? ఓకే ఓకే, చాలా మంచి. అంతేనా? చూసారా అండి, అమ్మాయిలకైతే గ్లో వస్తుందంట. మా మరిది చెప్పారు. ఇక అగో మా చెల్లెనంట మీకు కావాలంటే లొకేషన్ పంపించాలి అంటారు, ర్యాపిడో చేస్తారంట అండి. చూసారా, మేధావులు మా చెల్లెలు. ఇంటి పక్కనే ఇదంతా ఫ్లాట్స్ చేశారంట అండి. మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. మా తమ్ముడు, నా పిల్లలు, ఇంకా చాలామంది పిల్లలు అక్కడ క్రికెట్ ఆడతా అని చెప్పేసి పోయారు. అంతా క్రికెట్ ప్లేస్ లెక్క బాగొద్దు ఆడుకోవడానికి. వాళ్ళకి ఎండ ఉన్నా ఆడుతున్నారు. మా నానమ్మ వంట చేస్తుంది. ఏం కర్రీ వండుతున్నావు నానమ్మ? వంకాయ ఫ్రై అంట స్టార్ట్ చేసింది. కొంచెం నాన్ వెజ్ అట్లా తినని వాళ్ళ కోసం వంకాయ ఫ్రై చేస్తున్నారా? అయితే దాంట్లో ఇంక్లూడ్ నేను కూడా ఉన్నా. అయితే వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. మా చిన్న బాబాయ్ కళ్ళు తాగుతున్నాడు. అగ్గో మా ఇంకో బాబాయ్ తాగిన బాబాయ్ నువ్వు కళ్ళు. మీ ఆయన ఇగో అగో మా నాన్న. ఉల్లిగడ్డలు ఎందుకురా ఎక్కువ కొడుతున్నావు నువ్వు? తక్కువ పోయి. మా నానమ్మ డైలాగ్ అన్నట్టండి అది. నూనె తక్కువ పోయి, ఎక్కువ పోయొద్దు. చికెన్ 10 kilos ఎందుకురా? అవి 50 మంది ఉంటే 2 kilos. అట్లాంటి డైలాగ్ వేస్తుంది అన్నట్టు మా నానమ్మ. మా ఊరికి వస్తే అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అందరం బాబాయిలు, పిన్నులు, అక్క, చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరం చాలా ఎంజాయ్ చేస్తామండి. ఇటు వస్తే అయితే ఈ ఊరికి రావడం నాకు ఇష్టం. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. కాకపోతే ఈ మధ్యలో తక్కువ వస్తుందండి, కుదరట్లేదు ఇక్కడికి రావడానికి. నాకు చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా వచ్చి ఎంజాయ్ చేస్తాం. సమ్మర్ 1 month ఇక్కడనే ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. మా ఫ్రెండ్ కోసం స్పెషల్గా వచ్చేదాన్ని నేను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.